హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో టైటిల్ చూశారు కదా, ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ దగ్గర ఉండాల్సిన ఐటమ్ అని నేను చెప్పాను. అందుకే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, అందరు చూడండి. అంటే మీరు ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ ఇది చూడొచ్చు, మీరు పిల్లలకి చూపించవచ్చు. అంటే స్కూల్ పిల్లలకి, కాలేజ్, ఇంటర్ చేసే వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. ఎందుకంటే లైఫ్లో ఇది ఏదో ఒక టైంలో ఒకవేళ రియల్లీ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు గ్యాడ్జెట్స్లో వాటిల్లో ఇది డెఫినెట్లీ పనికొచ్చే వీడియో కాబట్టి చూడండి ఇది. ఇంకోటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే స్పెషల్గా నేను ఇది చూడమని రికమెండ్ కూడా చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి అవసరం వచ్చే గ్యాడ్జెటే నేను ఈ వీడియోలో అన్బాక్స్ చేసేది. ఇంకా ఇవాళ రేపు యంగ్స్టర్స్కి అందరికీ యూట్యూబర్ అవ్వాలి, అది కూడా టెక్ రివ్యూవర్ అవ్వాలి, అట్లా అంటే కోరికలు ఉన్నాయి కదా. టెక్ ఐటమ్స్, గ్యాడ్జెట్స్ రివ్యూ చేయాలంటే మినిమం బేసిక్ ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ అదంతా కంపల్సరీ ఉండాలి. మీరు ఏం చదవకుండా, అంటే మామూలుగా ఎంబీబీఎస్ చేయకుండానే నేను డాక్టర్ అయిపోతా అన్నట్టు ఏం చదవకుండా మీరు బెస్ట్ టెక్ రివ్యూవర్ అవ్వలేరు. కాబట్టి ఎడ్యుకేషన్, నాలెడ్జ్ ఇదంతా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ వీడియో చూడండి. ఇందులో నేను బేసికే కవర్ చేస్తాను ఈ వీడియోలో. అయినా కూడా ఎక్కడికైతే అక్కడికి మీకు ఇది యూస్ఫుల్ వీడియో. చాలా స్పెషల్ గ్యాడ్జెట్ నేను మీకు చూపించింది చిన్నది, అంటే వీడియో థంబ్నెయిల్లో. కానీ నాకు దాంతోపాటు కంపెనీ ఇంకో ఐటమ్ కూడా పంపించింది. 2 ఈ బాక్స్లో వచ్చినాయి. ఈ బాక్స్ ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేసి ఇందులో వచ్చిన ఐటమ్స్ ఏంటి, అది ఎట్లా అందరికీ యూజ్ వస్తుంది, ఇంకా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి స్పెషల్లీ ఇది చాలా యూస్ఫుల్ ఎందుకనేది ఇప్పుడు నెక్స్ట్ అన్బాక్సింగ్లో కంప్లీట్ డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. అయితే ఇదండి నాకు వచ్చిన కార్టూన్ బాక్స్ ప్యాకేజింగ్ మెసల్స్ ఓవర్సీస్ నుంచి సన్వా ఇండియా డీలర్స్. వాళ్ళు నాకు ఏమన్నా వాళ్ళ సైట్లో 2 మోడల్స్ సెలెక్ట్ చేసుకోమంటే, ఒకటి నేను బేసిక్ మోడల్, అంటే ప్రతి ఒక్కరికి యూజ్ వచ్చేలాగా, మీరు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సైడ్ లేకపోయినా కానీ ఇంట్లో ఉంటే నష్టం లేకుండా అందరికీ పనికొచ్చే ఒక మోడల్, బేసిక్ మోడల్. ఇంకోటి కొంచెం అడ్వాన్స్డ్ మోడల్, అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి పనికొచ్చేలాగా, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అట్లా వాళ్ళే కాకుండా కంప్యూటర్ సైడ్, మెకానికల్ సైడ్ కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్ అన్నప్పుడు ఇది డెఫినెట్లీ యూజ్ వస్తుందని చెప్పేసి ఒకటి కొంచెం హై అండ్, ఇంకోటి పాకెట్, 2 మోడల్స్ నేను తెప్పించాను. ఫస్ట్ మీకు ఈ పాకెట్ మోడల్ అన్బాక్స్ చేసి చూపిస్తాను. మీ ఇంట్లో స్కూల్ పిల్లలు, ఇంటర్ చేసే పిల్లలు ఉన్నా కానీ ఈ వీడియో చూపించవచ్చు. ఎందుకంటే డెఫినెట్లీ ఇందులో ఏదో ఒక పాయింట్, ఏదో ఒక టైంలో వాళ్ళకి ఫ్యూచర్లో యూజ్ వస్తుంది. ఇది మనం ఇప్పుడు అన్బాక్స్ చేసి పాకెట్ మల్టీమీటర్, దీని మోడ్స్, దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఇట్లా నీట్గా కార్డ్లో పెట్టొచ్చింది. ఇది ఫోల్డ్ చేసి పాకెట్లో పెట్టుకోవచ్చు. సన్వా బ్రాండింగ్. ఇంకా PM7A మోడల్ డిజిటల్ మల్టీమీటర్. ఇది కాంపోనెంట్స్ చెక్ చేస్తుంది, ఏసీ వోల్టేజ్ అవి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కంటిన్యూటీ టెస్టర్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. బేసిక్ మెజర్మెంట్స్ అన్నీ చేస్తుంది. బ్యాక్ సైడ్ దాని ఫీచర్స్ అన్నీ రాసేసి ఉన్నాయి. మోస్ట్లీ జపనీస్లో రాస్తుంది, ఎందుకంటే ఇది సన్వా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ జపనీస్ బ్రాండ్. ఇది ఫైనెస్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళు డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. కంటిన్యూటీ ఎట్లా చెక్ చేయాలి, ఇంకా వోల్టేజ్ ఎట్లా మెజర్ చేయాలి, ఇక్కడ అన్నీ మీకు డయాగ్రామ్స్తో పాటు మొత్తం డెమాన్స్ట్రేషన్, అక్కడ పిక్చర్స్ వేసి ఉన్నాయి. 500 వోల్ట్ ఏసీ, డీసీ మ్యాక్స్ వరకు మీరు మెజర్ చేయొచ్చు. ఇంకా 400 ఓమ్స్ నుంచి 40 మెగా ఓమ్స్ వరకు, ఇంకా లో మీరు రెసిస్టెన్స్లో 200 ఓమ్స్ వరకు మెజర్ చేయొచ్చు, అంటే బజర్ ఇంకా కంటిన్యూటీ మోడ్లో. ఇందులో 2 LR44 బ్యాటరీస్ వేస్తే మీకు అవి మీటర్ రన్ అవుతుంది. చాలా రోజులు వస్తాయి బ్యాటరీస్, అంటే అప్పుడప్పుడు యూజ్ చేస్తే ఈజీగా 6 మంత్స్ 1 ఇయర్ వస్తాయి. యూజర్ మాన్యువల్ ఒకసారి చదివేసుకోండి. ఇంకోటి క్యాలిబ్రేషన్ అష్యూరెన్స్ చార్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు, అంటే సర్టిఫికేట్ లాంటిది. అంటే వాళ్ళు 100% దాన్ని క్యాలిబ్రేట్ చేసి ఫ్యాక్టరీ నుంచి మీరు మార్కెట్లోకి వాళ్ళు పంపించిన ఐటమ్ అని చెప్పేసి, అంటే వాళ్ళు అష్యూర్డ్ అన్నట్టు, అంటే మీకు అక్యురసీ చాలా బాగుంటుంది. అంటే బడ్జెట్వి ఇంత అక్యురేట్ ఉండవు. ఇది చూడొచ్చు మీరు, ఫినిషింగ్, దాని బిల్ట్ క్వాలిటీ, అది హై క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్లో చేసి సన్వా బ్రాండింగ్ ఉండి పాకెట్ మోడల్ అని రాస్తుంది. అంటే మీరు షర్ట్ పాకెట్లో కూడా పైన వేసుకొని తీసుకెళ్ళొచ్చు. చాలా బాగుంది ఇది, కాంపాక్ట్. ఇంకా నెవర్ యూజ్ దిస్ మీటర్ అబవ్ ఎక్సీడ్ 1 కిలో వోల్ట్ అని రాస్తుంది. అంటే ఒక 1000 వోల్ట్స్ కంటే పైన వోల్టేజెస్ని మీరు మెజర్ చేయడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేయొద్దు అని చెప్పేసి, ఎందుకంటే షాక్ ఇంకా కొట్టే ఛాన్స్ ఉంటుంది, ఇంకా ఇన్స్ట్రుమెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి, మనం అంతవరకు వెళ్ళం. చిన్న చిన్న ఐటమ్స్, గ్యాడ్జెట్స్ చెక్ చేసుకోవడానికి ఇది పాకెట్ మినీ డిజిటల్ మీటర్ చాలా పనికొస్తుంది. 4000 కౌంట్, ఆటో పవర్ ఆఫ్ మోడ్ ఉంది. ఇంకా ఎల్సిడి డిస్ప్లే చూడొచ్చు. సన్వా PM7A మోడల్ రాసేసింది. ఇక్కడ మీరు డైల్ చూడొచ్చు. ఈ డైల్ తోటి మీరు ఏసీ, డీసీ వోల్ట్, మధ్యలో ఆఫ్ పొజిషన్ ఉంది, ఇంకా బజర్, కంటిన్యూటీ మోడ్, ఓమ్స్ మోడ్, ఇంకా డయోడ్ మోడ్ కూడా ఉంది. ఇక్కడ మీరు ప్లస్ మైనస్ దాన్ని ప్రోబ్స్ది 2 లీడ్స్ కూడా చూడొచ్చు. ఇవి పర్మనెంట్లీ దాంట్లో ఫిక్స్ చేసి ఉన్నాయి మల్టీమీటర్లో, అంటే నాన్ రిమూవబుల్. కానీ మీరు ఇందులో ఇట్లా ఫోల్డ్ చేసి నీట్గా అంటే చుట్టేసి పెట్టేయచ్చు, ఎందుకంటే క్యారీ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. గోల్డ్ ప్లేటెడ్ హై క్వాలిటీ ప్రోబ్స్ ఉన్నాయి. జనరల్గా ఏంటంటే ప్రోబ్స్ మంచి క్వాలిటీ ఉండాలి, ఎందుకంటే మనం పట్టుకునేటప్పుడు
మనకి ఇన్సులేషన్ బాగుండాలి, ఇంకా రీడింగ్స్ అవి అక్యురేట్ తీసుకోవాలంటే ఇది గోల్డ్ ప్లేటెడ్ ఉంటేనే బెటర్ ఉంటుంది. ఇప్పుడు డైల్ మీకు ఆన్ ఆఫ్ చేసి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మీకు బజర్ కంటిన్యూటీ మోడ్, అంటే అండర్ 200 ఓమ్స్ రెసిస్టెన్స్ ప్లస్ కంటిన్యూటీ చెక్ చేయొచ్చు. బజర్ సౌండ్ కూడా వస్తుంది. ఓమ్స్ అంటే రెసిస్టెన్స్, ఇక్కడ సెమీకండక్టర్ డయోడ్, మీరు ఫార్వర్డ్ వోల్టేజ్ అదంతా చెక్ చేసుకోవచ్చు. డీసీ వోల్ట్ 500 వోల్ట్ మ్యాక్స్ వరకు చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ కరెంట్, ఇంకా ఏసీ వోల్టేజ్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, అంటే మన ప్లగ్లో వచ్చే ఏసీ వోల్టేజ్ కూడా మ్యాక్స్ 500 వోల్ట్ వరకు మీరు రీడింగ్ తీసుకోవచ్చు. ఎల్సిడి డిస్ప్లే సైజు, డిజిట్స్ సైజు, ఇంకా బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అంతా పర్ఫెక్ట్ ఉంది. చాలా బాగుంది. ఇది ఇంకో మోడల్ నేను చెప్పాను కదా, కొంచెం అడ్వాన్స్డ్ మోడల్. ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వాళ్ళకి యూజ్ వచ్చేది సిడి 800A అనేది. ఇది కూడా ఒకసారి మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. బాక్స్ పైన అంతటా మీకు అదే సన్వా బ్రాండింగ్ ఉండేసి డిజిటల్ మల్టీమీటర్ సిడి 800A అని రాసుంది. దీనిపైన కూడా మోస్ట్లీ జపనీస్లో రాసుంది పైన, అంటే జపాన్ బ్రాండ్ కదా ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మ్యాక్సిమం 600 వోల్ట్ వరకు మెజర్ చేస్తుంది. ఇంకా 400 మిల్లీ యాంపియర్స్ వరకు కరెంట్ మెజర్మెంట్ కూడా చేసుకోవచ్చు. రెసిస్టెన్స్ 40 మెగా ఓమ్స్, ఇంకా ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ కూడా ఉంది. అప్ టు 5 హెర్ట్జ్ నుంచి 100 కిలో హెర్ట్జ్ వరకు. ఇంకా కెపాసిటర్ మీరు 50 నానో ఫెరడ్స్ నుంచి 100 మైక్రో ఫెరడ్స్ వరకు మెజర్ చేయొచ్చు. అన్నీ నేను చూపిస్తాను. ఇది 2 AA బ్యాటరీస్ పైన రన్ అవుతుంది. నేను కెపాసిటర్ అవన్నీ ఎట్లా మెజర్ చేయాలో కూడా మీకు డెమో చూపిస్తాను. ఇది చాలా మంచి ప్యాకేజింగ్లో మీకు నీట్గా దాన్ని, అంటే ప్రొటెక్టివ్ కేస్ తోటి వచ్చింది. ఇంకా యూజర్ మాన్యువల్ అవన్నీ డాక్యుమెంట్స్ ఒకసారి మీరు యూజ్ చేసే ముందు చదివేసుకోండి. ఇంకోటి, ఇందులో కూడా క్యాలిబ్రేషన్ అష్యూరెన్స్ సర్టిఫికేట్ వచ్చింది, అంటే 100% అది క్యాలిబ్రేటెడ్ అని చెప్పేసి. చాలా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంది. సన్వా బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా ఇది మీరు ఎట్లా ఉందంటే, ఒక బై మిస్టేక్ మీ చేతిలోంచి కింద పడిపోయినా కానీ ఏం డ్యామేజ్ అవ్వకుండా దానికి హ్యాండ్ స్ట్రాప్, అంటే మీకు ల్యాన్యార్డ్ ఉండేసి ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ ఉంది. హై క్వాలిటీ ప్లాస్టిక్ తోటి చేసింది. ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్. మీరు అది ఓపెన్ చేసి 2 AA బ్యాటరీస్ ఆల్రెడీ, అంటే అందులో ఏసి వచ్చినాయి. ఒకవేళ అయిపోతే మీరు రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ పై టాప్ కవర్ ఓపెన్ చేస్తే మీకు ఇది దాని డిజిటల్ మీటర్. చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్. సన్వా బ్రాండ్ యాక్చువల్గా నేను, అంటే మా డాడీ యంగ్ ఉన్నప్పుడు, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ ఒకటే మోడల్ చాలా యూజ్ చేసేది సన్వాదే, P3 అనే మోడల్. నేను పిక్చర్ స్క్రీన్ షాట్ కూడా మీకు చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఇది దాని ఎల్సిడి డిస్ప్లే. మీరు ఇక్కడ సిడి 800 మోడల్ 4000 కౌంట్ అని చూడొచ్చు. డిస్ప్లే కూడా కొంచెం అంటే పాకెట్ దానికంటే పెద్దగా ఉంది. ఇది మోడ్ సెలెక్ట్, రేంజ్ సెలెక్ట్, ఇంకా రిలేటివ్ మెజర్మెంట్, ఇంకా హోల్డ్, అంటే డిస్ప్లే మీరు హోల్డ్ చేయొచ్చు కూడా. ఇంకా హర్ట్స్, పర్సంటేజ్, డ్యూటీ సైకిల్ కూడా మెజర్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఆఫ్ నుంచి వోల్ట్స్, ఏసీ, డీసీ, ఓమ్స్, డయోడ్, ఇంకా లో రెసిస్టెన్స్, కంటిన్యూటీ, కెపాసిటర్. ఇది హర్ట్స్, ఇంకా మిల్లీ యాంపియర్స్, అంటే మిల్లీ యాంపియర్స్ మీరు అప్ టు 400 మిల్లీ యాంపియర్స్ వరకు మెజర్ చేయొచ్చు. ఇక్కడ సన్వా బ్రాండింగ్ ఉండేసి డిజిటల్ మీటర్ అని రాస్తుంది. మ్యాక్సిమం మీరు 600 వోల్ట్ కంటే పైకి వెళ్ళకూడదు. అంటే అట్లా ఇంకా హయ్యర్ వోల్టేజెస్ మెజర్ చేయాలంటే ఇంకా కొంచెం స్పెషల్ మల్టీమీటర్స్ వేరే సపరేట్ పర్చేస్ చేయాలి. దీనిపైన మీరు ఇన్సులేషన్ క్యాప్ కూడా తీసేయచ్చు. అంటే ఒకవేళ మీకు ప్రోబ్ లెంత్ ఎక్కువ కావాలి, మీకు మెజరింగ్ ప్రోబ్ లెంత్ అంటే పైన ఇన్సులేషన్ క్యాప్ కూడా తీసేయచ్చు. యూజువల్లీ అది పెట్టేసుకుంటేనే బెటర్, ఎందుకంటే యాక్సిడెంటల్లీ మన చెయ్యి తలిగినా కానీ మనకి షాక్ కొట్టకుండా ఉంటుంది. నేను అన్ని ఐటమ్స్ మీకు అంటే మెజర్ కూడా చేసి చూపించేస్తాను దీంట్లో. ఇవి 2 చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. ఒకటి రైట్ సైడ్దేమో పాకెట్ది, అది యూనివర్సల్, అందరికీ పనికొస్తుంది. ప్రతిరోజు ఇంట్లో మీరు బ్యాటరీస్, పవర్, కంటిన్యూటీ, వైర్ బ్రేకేజ్ అన్నీ చెక్ చేయొచ్చు. నేను ఇక్కడ మీకు ఫస్ట్ ఏసీ పవర్ ఎట్లా మెజర్ చేస్తారో చూపించేస్తాను. అంటే అందులో వోల్టేజ్ ఎంత వస్తుంది, ఏసీ వోల్టేజ్. మీరు జస్ట్ ఈ డయల్ ఏసీ వోల్టేజ్ దగ్గర తిప్పి పెట్టేసి, దాని తర్వాత మీరు ఇందులో ప్రోబ్స్ పెట్టి దాని మెటల్ కాంటాక్ట్స్ని టచ్ చేయకుండా జస్ట్ ఆ ప్రోబ్స్ అందులో పెట్టేస్తే మీకు అక్కడ చూపిస్తుంది 240.8.7 ఇట్లా. అంటే కొంచెం అది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కదా, అది మీకు రీడింగ్ అక్కడ. యావరేజ్గా మీరు డెసిమల్కి ముందు ఉంది కదా 240 వోల్ట్, అది తీసుకుంటే సరిపోతుంది. డీసీ వోల్ట్ అంటే ఇంకా మనకి డైరెక్ట్ కరెంట్, అంటే బ్యాటరీస్ ఉంటాయి కదా, ఇందులో ప్లస్ మైనస్ ఫిక్స్ ఉంటుంది. ఏసీ వోల్టేజ్లో మీకు ప్లస్ మైనస్ ఎవ్రీ సెకండ్ మీకు 50 టైమ్స్ అటు ఇటు మీకు అంటే స్వింగ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు. డీసీలో మీకు ప్లస్ మైనస్ ఫిక్స్ ఉంటుంది. 9 వోల్ట్ బ్యాటరీ, నాది కొత్తదే కాబట్టి మీకు 9.74 వోల్ట్ అట్లా చూపిస్తుంది. అండర్ మీకు 7 వోల్ట్ 8 వోల్ట్ కిందికి వెళ్ళిందంటే ఇంకా బ్యాటరీ డౌన్ అయిపోయినట్టు కిందనే లెక్క తీసుకోవచ్చు. ఇది AAA బ్యాటరీకి మీకు 1.59 వోల్ట్ చూపిస్తుంది. ఇది కూడా 1.3 కంటే కిందికి పోతే మీకు డౌన్ అయినట్టు లెక్క. LR44 బ్యాటరీ కూడా 1.516 వోల్ట్స్ చూపిస్తుంది. ఇట్లా అన్నీ మీరు బ్యాటరీస్, రిమోట్ బ్యాటరీస్, ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవచ్చు. ఇది బజర్ కంటిన్యూటీ. లో రెసిస్టెన్స్ ఉన్న మీకు ఏదైనా కాంపోనెంట్ వాల్యూస్ చెక్ చేసుకోవచ్చు అండర్ 200 ఓమ్స్. లేకపోతే ఏదైనా వైర్ కంటిన్యూటీ, అంటే నేను రెసిస్టర్ది ఒకటే సైడ్కున్న లీడ్కి జస్ట్ మీకు అంటే ఒక
కంటిన్యూటీ లాగా చూపిస్తున్నాను. యాక్చువల్ రెసిస్టెన్స్ మెజర్మెంట్ చూడాలంటే మీరు ఓమ్స్‌లో పెట్టి చూసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్‌ది యాక్చువల్ రెసిస్టెన్స్ కూడా మెజర్ చేసి చూపిస్తాను. ఇది క్వార్టర్ వాట్ ఎంఎఫ్ఆర్ రెసిస్టర్. అక్కడ మీరు డిస్‌ప్లేలో చూడొచ్చు 1.1 మెగా ఓమ్స్ చూపిస్తుంది. మీకు అక్యురేట్ రావాలంటే ఒక 5 సెకండ్స్ అట్లా ఆగాలి మెజర్మెంట్. ఏదైనా కాంపోనెంట్‌కి మీరు ఇట్లా ఇంకో రెసిస్టర్ ఇది 10Kది 9.85K అని చూపిస్తుంది. యాక్చువల్ డిజిటల్ మీటర్ కరెక్ట్ చూయిస్తుంది. ఆ రెసిస్టర్‌లే కొంచెం అటు ఇటు ఎర్రర్స్ ఉంటాయి. అంటే మీకు అది 5% ఎంఎఫ్ఆర్ రెసిస్టర్స్. మీకు కాస్ట్‌లీ రెసిస్టర్స్‌లో ఆ ఎర్రర్ తక్కువ ఉంటుంది 1% వాటిలలో. ఇది 4.7K మీకు 4.68K అని చూపిస్తుంది. అట్లనే మీరు సెమీకండక్టర్స్, డయోడ్స్ అంటే ఇవి వన్ డైరెక్షన్‌లో మీకు కరెంట్ ఫ్లో అవుతుంది కదా! ఇది ఇట్లా రివర్స్ డైరెక్షన్‌లో పెడితే మీకు ఏం చూయించదు డయోడ్‌ది. ఇట్లా డైరెక్షన్‌లో పెడితే మీకు ఫార్వర్డ్ వోల్టేజ్ దానిది చెక్ చేసుకోవచ్చు. 0.468 వోల్ట్స్ అని చూపిస్తుంది. ఇంకో డయోడ్ ఇది జీనర్ డయోడ్ ఉంది. దీనిది కూడా ఒకసారి చూపించేస్తాను. ఇది 0.66 వోల్ట్స్ అని చూపిస్తుంది. ఇట్లా మీరు డయోడ్స్ అంటే బావుందా మీకు అంటే మీకు ఓపెన్ అయిపోయిందా? లేకపోతే మీకు కాలిపోయిందా? బర్న్‌టా? అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు యూజ్ లేనప్పుడు ఇది ఆఫ్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. లేకపోతే మీరు వదిలిపెట్టేసినా ఆటోమేటిక్ అదే పవర్ ఆఫ్ అవుతుంది. ఇది తర్వాత మీరు ఇట్లా ప్రోబ్స్ దాంట్లో ఫోల్డ్ చేసి పెట్టేయొచ్చు. చాలా బావుంది. కాంపాక్ట్, పోర్టబుల్, పాకెట్ సైజ్, ఏసీ, డీసీ వోల్ట్, ఇంకా రెసిస్టెన్స్, ఇంకా మీకు డయోడ్, కంటిన్యూటీ, బజర్ మోడ్ అన్నీ ఉన్నాయి. చాలా యూస్‌ఫుల్ ఐటెమ్ ఇది. ఇప్పుడు ఇది కొంచెం హై ఎండ్ మోడల్ కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. ఇదేంటంటే ఇంజినీరింగ్ స్టూడెంట్ అన్నప్పుడు కంపల్సరీ ఇదొకటి ఇట్లాంటిదొకటి వాళ్ళ దగ్గర ఉండాలి ఇది. ఈ మెజర్మెంట్స్ ఇందులో మీరు మోడ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏసీ వోల్టేజా? డీసీ వోల్టేజా అనేది. ఇందులో ఆటో రేంజ్ ఉంటుంది. మీరు రేంజ్ సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు. అదే సెలెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు జస్ట్ ఆ ప్రోబ్స్ 2 మీరు ఎక్స్‌టెన్షన్ బాక్స్‌లో నేను పెట్టి చూపిస్తున్నాను. 241.6.7 వోల్ట్ చూపిస్తుంది. అది 100% అక్యురేట్ వోల్టేజ్. ఇంకా డీసీ అని అంటే మీరు మోడ్ సెలెక్ట్ ఎళ్ళేసి మీరు డీసీ వోల్టేజ్ సెలెక్ట్ చేసుకుంటే 9 వోల్ట్ బ్యాటరీ చెక్ చేయొచ్చు. ఇంకా మీరు AAA, AA బ్యాటరీస్ ఏవైనా మీరు సర్క్యూట్స్‌లో డీసీ వోల్టేజ్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇది LR44 బ్యాటరీది. ఇంకా మీకు ఇది రెసిస్టెన్స్ వాల్యూస్ అంటే ఓమ్స్‌లో పెట్టి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లో ఓమ్స్ ఉంటే మీకు ఇంకోటి బజర్ మోడ్ ఉంది కదా! అది మీరు బజర్ మోడ్‌లో పెట్టుకుంటే అండర్ 200 ఓమ్స్ కూడా చెక్ చేస్తుంది. ఇంకా బజర్ కంటిన్యూటీ బజర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే వైర్ బ్రేకేజ్ అది కూడా. ఇందులో కూడా సేమ్ ఇదివరకు దానిలాగానే డయోడ్ ఫార్వర్డ్ వోల్టేజ్ మీకు డయోడ్ పాడైపోయిందా అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంక ఇది నేను చెప్పింది లో రెసిస్టెన్స్‌ది అండర్ 200 ఓమ్స్ మీకు కంటిన్యూటీ ఇంకా బజర్ మోడ్ కావాలంటే ఈ మోడ్‌లో పెట్టి చెక్ చేసుకోవచ్చు. నేను సేమ్ లీడ్‌కి కనెక్ట్ చేసి మీకు జస్ట్ చూపిస్తున్నాను. అంటే ఫ్యూజులు ఎగిరిపోయినాయా? ఫ్యూజులు ఉన్నాయా? లేకపోతే మెయిన్స్ కార్డ్ వైర్ బ్రేక్ ఉందా? అది చెక్ చేయొచ్చు. ఇది చాలా యూస్‌ఫుల్. ఇదేంటంటే కెపాసిటర్‌లు కూడా చెక్ చేయొచ్చు. కానీ దీనికి కొంచెం టైం పడుతుంది. మీరు కెపాసిటర్‌కి అది కనెక్ట్ చేసిన తర్వాత నేను 100 ఎంఎఫ్ కెపాసిటర్ చెక్ చేస్తున్నాను. అట్‌లీస్ట్ ఒక 15 సెకండ్స్ అట్లా మీరు వెయిట్ చేస్తే అట్లా 100 ఎంఎఫ్ అని మీకు చూపిస్తుంది. 100.8 ఎంఎఫ్ అని. మంచి క్వాలిటీ కెపాసిటర్స్‌లో ఎప్పుడు మీకు యాక్చువల్ వాల్యూ కంటే ఒక పర్సెంటేజ్ ఎక్కువనే ఉంటుంది గానీ కెపాసిటెన్స్ తక్కువ ఉండదు. అక్కడ మీరు దాని పైన చూడొచ్చు 100 ఎంఎఫ్ 25 వోల్ట్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ అది. ఇది డిస్క్ కెపాసిటర్ ఇది సెరామిక్ డిస్క్ ఇది 104 అంటే 0.1 ఎంఎఫ్. ఇది అంత అక్యురేట్ లేదు. అది అక్కడ మీకు 76.7 అట్లా చూపిస్తుంది. అంటే యాక్చువల్‌గా అది మీకు 0.1 ఎంఎఫ్ అది. అంటే మీకు 104 డిస్క్ కెపాసిటర్ అన్నట్టు. ఇంకా హెర్ట్జ్ అంటే మీరు ఏసీ మెయిన్స్ ఫ్రీక్వెన్సీ హెర్ట్జ్ కూడా చూడొచ్చు. ఒక ప్రోబ్ పెడితే చాలు హై వోల్టేజ్ కదా! రెండో ప్రోబ్ పెట్టాల్సిన అవసరం లేదు. 50 హెర్ట్జ్ చూపిస్తుంది. ఇది యాక్చువల్‌గా ఏంటంటే ఏసీ మెయిన్స్‌కి మీరు చెక్ చేసుకునే అవసరం లేదు. డ్యూటీ సైకిల్ అది. ఇన్వర్టర్స్, స్విచ్ మోడ్, పవర్ సప్లై, ఇంకా ఆన్‌లైన్ యూపీఎస్ అట్లా వాటి అంటే ఇంకా జనరేటర్స్ ఉంటే వాటి మీకు సైకిల్స్ కరెక్ట్ వస్తున్నాయా లేదా అవన్నీ చెక్ చేసుకోవడానికి చాలా యూజ్ వస్తుంది అది హెర్ట్జ్‌ది. చాలామందికి తెలియదు. మీరు ఇంట్లో జనరేటర్ ఉంటే జనరేటర్‌లో ఎగ్జాక్ట్ 50 హెర్ట్జ్ వస్తుందా లేదా చూడొచ్చు. ఇంకా ఇది మిల్లీ యాంపియర్స్‌లో అరౌండ్ 400 మిల్లీ యాంపియర్స్ వరకు మీరు కరెంట్ మెజర్‌మెంట్ చేసుకోవచ్చు. అన్నీ ఉన్నాయి. ఎక్సలెంట్ మల్టీమీటర్. మీకు డిస్‌ప్లే కూడా చాలా క్రిస్పీ, కాంట్రాస్టీ ఉంది. బావుంది. చూసారు కదా సన్వా బ్రాండ్వి డిజిటల్ మల్టీమీటర్స్ది అన్బాక్సింగ్ ఇంకా కంప్లీట్ డెమో. ఈ ఒకటొచ్చేసి ఇది పాకెట్ మల్టీమీటర్ PM7A ఇది మోడల్. ఇంకోటి CD800. అయితే ఇది పాకెట్ మల్టీమీటర్ అయితే ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఐటమే. ఎందుకంటే ఇవాళ రేపు అందరి ఇళ్లల్లో పిల్లలు స్కూల్కి వెళ్ళేసి సైన్స్ ప్రాజెక్ట్స్ అని, ఎలక్ట్రానిక్స్ అని, బ్యాటరీస్ అని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా! అట్లాంటివి చేసినప్పుడు మీకు ఒక మల్టీమీటర్ అనేది కంపల్సరీ ఇంట్లో ఉండాలి. వోల్టేజెస్ మెజర్ చేయడానికి, రెసిస్టెన్స్ వాల్యూలు, కంటిన్యూటీ బ్రేక్ అయింది చూడడానికి, బజర్ ఆప్షన్, డయోడ్ చెక్ చేసేది
ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. బిగినర్స్కి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది కాస్ట్ అరౌండ్ ఇది 3000 రూపీస్ ఉంది. ఇది వచ్చేసి కొంచెం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇది బాగుంటుంది. CD 800 దాని కాస్ట్ 3800 రూపీస్ ఉంది. అదేంటంటే అందులో మీకు ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ ఉంది, డ్యూటీ సైకిల్ మెజర్మెంట్ ఉంది, ఇంకా కెపాసిటర్ వాల్యూస్ కూడా తీయొచ్చు ఆ మల్టీమీటర్లో. అది కొంచెం అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ చేసే పిల్లలకి అయితే అది బాగుంటుంది. యాక్చువల్గా ఇది కొంచెం మీకు కాస్ట్లీ అనిపించవచ్చు, కానీ సన్వా అంటే మంచి జపనీస్ బ్రాండ్ కదా, చాలా అక్యురేట్, ఇంకా మీకు క్యాలిబ్రేషన్ గ్యారంటీడ్ ఉంటుంది. మార్కెట్లో మీకు తక్కువ కాస్ట్లో చాలా మల్టీమీటర్స్ దొరుకుతాయి, కానీ వాటిది ఏంటంటే వాల్యూస్, వాటి రీడింగ్స్కి అంత మీకు రిలయబిలిటీ ఉండదు. నాకైతే యాక్చువల్గా అది అక్యురేటా కాదా అనేది ఒక్కోసారి డౌట్ వస్తూ ఉంటాయి. ఇంకా లైఫ్ కూడా ఎక్కువ ఉండదు. ఇవి ఏంటంటే మీకు 100% ష్యూర్ గ్యారంటీడ్ ఉంటుంది. దీని వాల్యూస్ ఏదైతే మీరు రీడింగ్స్ అవి తీస్తారో, వోల్టేజ్ మెజర్మెంట్లు అవన్నీ 100% అక్యురేట్ ఉంటాయి. ఎందుకంటే చాలా అంటే వెల్ నోన్ బ్రాండ్ ఇది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను చెప్పాను కదా, మా డాడీ వాళ్ళు సన్వా P3 అని పాత మోడల్ యూస్ చేసేది. అది ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది ఎక్కడో. నేను తీసి ఫ్యూచర్లో వేరే వీడియోస్లో చూపిస్తాను, ఎందుకంటే అది ఇంకా స్టిల్ వర్కింగ్ అది. అట్లాంటి మా డాడీ ఒక 2 కొని ఉంటాడు. ఒకటేమో కింద పడి ఎప్పుడో అది డ్యామేజ్ అయింది, ఇంకోటి కొని ఉంటాడు. అంటే ఒక్కొక్కటి అప్పుడు పర్చేస్ చేసింది అది ఫుల్ మేడ్ ఇన్ జపాన్ది యానలాగ్ ముళ్ళు మీటర్ వచ్చేది. అంటే ఇట్లా డిజిటల్ డిస్ప్లే కాకుండా యానలాగ్ ఉండేది. నాకు యాక్చువల్ యానలాగ్ చాలా ఇష్టం. అది ఎగ్జాక్ట్ అంటే రీడింగ్స్ ఇన్స్టెంట్గా చూపిస్తుంది. ఇదేమో డిస్ప్లే మీకు కొంచెం చూపించే వరకు 4-5 సెకండ్స్ టైం తీసుకుంటుంది కదా, సెటిల్ డౌన్ అయ్యి డిస్ప్లే వాల్యూ చూపించడానికి. మీకు యానలాగ్ అయితే ఇన్స్టెంట్ రీడింగ్ చూపిస్తుంది కాబట్టి నేను ఎక్కువ యానలాగే యూస్ చేసేది. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కూడా యానలాగ్ పైనే. డిజిటల్ అంటే ఇంకా నోన్ వాల్యూస్ చెక్ చేసుకోవడానికి ఇది బెటర్. అంటే ఒక 9 వోల్ట్ బ్యాటరీ 9 వోల్ట్ కరెక్ట్ ఉందా లేదా చూడడానికి అట్లా ఇది బాగుంటుంది. తెలియని వాల్యూస్ చూడడానికి యానలాగ్ బాగుంటుంది. మీరు డైరెక్ట్ పెట్టగానే ముళ్ళు చూపిస్తుంది ఎంత వాల్యూ అనేది, మనకి ఒక ఎగ్జాక్ట్ ఐడియా వస్తుంది. అంటే వోల్టేజెస్ కానివ్వండి, కరెంట్ రేటింగ్స్, రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉందనేది. అది అంటే సమ్టైమ్స్ అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. బిగినర్స్కి అయితే నేను ఇది సజెస్ట్ చేస్తాను. ఇంకా అడ్వాన్స్డ్ కొంచెం ఇంజనీరింగ్ చేసే పిల్లలకైతే అది. అయితే ఇది మీరు వీడియో అందరికీ పిల్లలకి ఇంట్లో కూడా చూపించండి, ఎందుకంటే ఇందులో ఏదో ఒక పాయింట్ వాళ్ళు స్కూల్ ప్రాజెక్ట్స్, కాలేజ్ ప్రాజెక్ట్స్ అవి చేస్తూ ఉంటారు కదా, డెఫినెట్లీ ఈ పాయింట్స్ ఎక్కడనో ఒక దగ్గర వాళ్ళకి యూస్ వస్తాయి నాకు తెలుసు. ఎందుకంటే మా పిల్లలకి నేను చిన్నప్పటి నుంచి నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్, నేను ఈ మల్టీమీటర్సే కాదు, నేను యాక్చువల్గా నేను యంగ్ ఉన్నప్పుడు మాది మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఉండింది ఫ్యామిలీది. అప్పుడు ఇలాంటి మల్టీమీటర్ కొనుక్కోవాలని నేను ఎంతో ట్రై చేసినా అన్ని డబ్బులు నా దగ్గర ఉండకపోయేవి. మా డాడీ ఇప్పుడు అదెందుకు అని చెప్పేసి ఏదో ఉన్నదాంతో, అప్పుడు నేను చెప్పాను కదా ఓల్డ్ మోడల్ మీటర్ తోటి దాంతో చూసుకో అని చెప్పి అదే ఇచ్చేది. అట్లా అంటే ఆ టైంలో నాకు ఇట్లాంటిది కొనాలని ఉండేది. ఇప్పుడు నాకు రివ్యూకి వస్తున్నాయి ఇవి. మా పిల్లలకి నేను అన్నీ అంటే తెప్పించి చూయించి లాస్ట్కి నేను డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ DSO ఉంటుంది కదా, అది కూడా పర్చేస్ చేసి మా పిల్లలకి కంప్లీట్ ఎట్లా యూస్ చేయాలి, DSO, స్పెక్ట్రమ్ అనలైజర్, వేవ్ ఫార్మ్స్ ఎట్లా తీయాలి, వేవ్ ఫార్మ్ రీడింగ్స్ ఎట్లా చూడాలి, అవన్నీ వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్గా నేర్పించాను నేను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. చాలామంది పిల్లలకి ఏంటంటే ఇవాళ రేపు చదువుకోకుండానే అంటే MBBS చేయకుండానే డాక్టర్ అయిపోవాలన్న కోరికలు అట్లాంటివి ఉంటాయి. అట్లా కుదరదు. మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసి ఎడ్యుకేషన్ మీరు బాగా చదువుకొని కంప్లీట్ నాలెడ్జ్ గ్యాదర్ చేసుకొని ఇట్లా టెక్ యూట్యూబర్ అవ్వాలంటే ఇవన్నీ కంపల్సరీ ఫుల్ నాలెడ్జ్ ఉంటేనే బెటర్. ఎందుకంటే ఏమీ నాలెడ్జ్ లేకుండా మీరు చెప్పినా కానీ ఎదురుగా అంటే మీ వీడియో చూసే వాళ్ళు నమ్మాలి కదా, నమ్మాలి అని అంటే మీ దగ్గర డెఫినెట్లీ వర్త్ అంత నాలెడ్జ్ ఉండాలి. అట్లాంటి గెయిన్ చేయాలంటే మీరు ఇలాంటి ఎక్విప్మెంట్స్ తీసుకొని వాటిపైన కొంచెం అంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి అవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే టెక్ రివ్యూవర్స్కి నేను చెప్తున్నాను, కొత్తగా అంటే అప్కమింగ్ యూట్యూబర్స్కి వాళ్ళందరికీ కూడా ఇలాంటి గ్యాడ్జెట్స్ అన్నీ మీరు హ్యాండిల్ చేసి వాటి మీద ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే డెఫినెట్లీ ఫ్యూచర్లో లైఫ్లో మీకు పనికొస్తుంది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన డిజిటల్ మల్టీమీటర్స్. మీకు ఎట్లా అనిపించిందో వీడియో, నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కన ఉన్న బెల్ బటన్, అది కూడా లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.